హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మన వీడియోలో 1991లో ముత్యాల సుబ్బయ్య గారు దర్శకత్వం వహించిన కలికాలం సినిమా గురించి మనం డిస్కస్ చేద్దాం. చంద్రమోహన్, జయసుధ, సాయి కుమార్ నటించిన మరియు ఈశ్వరీరావు, సుత్తివేలు వీళ్ళందరూ నటించిన కలికాలం సినిమా 1991లో రిలీజ్ అయింది. నేను అప్పుడు చిన్న పిల్లాడుగా ఉన్నాను. థియేటర్లో చూసిన సినిమా ఇది. కాకపోతే ఒక పిల్లాడుగా ఈ సినిమా చూసినప్పటికీ, ఒక అడల్ట్గా చూసినప్పటికీ సినిమా అండర్స్టాండింగ్లో చాలా తేడా ఉంటుంది. పర్టికులర్లీ ఇలాంటి మూవీస్ చూసినప్పుడు ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా ఈ సినిమా నాకు అర్థమైంది. 10స్లో చూసినప్పుడు ఒకలాగా, 20స్లో ఒకలాగా, 30స్లో ఒకలాగా, తర్వాత ఒకలాగా అర్థమైంది. సో ఈ సినిమా స్టోరీ చెప్పుకునే ముందు ఈ సినిమా మనకిచ్చే ఫీల్ గురించి చెప్పాలి. ఒక సినిమా చూడటం మొదలుపెట్టి ఇంకో 10 నిమిషాలు మొత్తం సినిమా అంతా కంప్లీట్ అయ్యేలాగా చూసిన ఏకైక సినిమా ఇదే. ఎందుకంటే యూట్యూబ్ కదా, మనం మొత్తం లాగేసి చూసేయచ్చు. కానీ సీన్ బై సీన్ ఇంకో పనికి వెళ్దాం అనుకుంటూ కూడా ఆపుకొని చూసిన సినిమా ఇది. ఇంకోటి ఏంటంటే, ఒక సినిమాలోని చూస్తున్నంతసేపు ప్రతి క్యారెక్టర్ మీద ఉక్రోషం, ప్రతి క్యారెక్టర్ని తిట్టుకోవటం, ప్రతి క్యారెక్టర్ని కూడా మనం ద్వేషించగలిగినంత పాత్రలు. ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాలో విలన్ ఉన్నాడు. ప్రతి పాత్ర వైపు చూస్తే అవును, వాళ్ళ వైపు నుంచి చూస్తే అది కరెక్టే కదా అనిపిస్తుంది, కానీ చేసింది చూస్తే మంచిగా అనిపించదు. అది చేసే తప్పు కదా అనిపిస్తుంది బయట యాజ్ ఎ థర్డ్ పర్సన్ చూస్తే. కానీ వాడికి ఇంకో ఆప్షన్ ఉండదు. అలాంటి సిచ్యుయేషన్స్ కల్పించి రైటర్ ఈ స్టోరీ రాశాడు. సో వితౌట్ వేస్టింగ్ మచ్ ఆఫ్ ద టైం సినిమా స్టోరీలోకి వెళ్ళిపోతే, స్టోరీలోకి వెళ్ళే ముందు అసలు ఒక పిల్లవాడిని కన్న తర్వాత, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఏ ఫ్యామిలీ అయినా, ఒక పిల్లవాడు పుట్టినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, పెరిగినాక టీన్స్లోకి ఎలా బిహేవ్ చేస్తాడు, కాలేజ్ కంప్లీట్ అయినాక ఎలా బిహేవ్ చేస్తాడు, అట్లనే టోటల్ సైకాలజీ ఎలా మారుతుందో ఫేజ్ బై ఫేజ్ మనకి ఈ సినిమాలో చూపిస్తాడు. మెల్లమెల్లగా అప్పటిదాకా పిల్లవాడిని కన్నప్పుడు మురిసిపోయిన తల్లిదండ్రులే మెల్లగా కాలేజ్ కంప్లీట్ అయ్యి, కాలేజ్ చేస్తున్నప్పుడు ఒకలాగా వాడిని ట్రీట్ చేస్తారు. కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత వాడిని జాబ్ రాకపోతే వాడిని ఒక విలన్ లాగా ట్రీట్ చేస్తాడు, పనికిరామాలిన వాళ్ళలాగా ట్రీట్ చేస్తాడు. మళ్ళీ జాబ్ వచ్చిన వెంటనే వాడు చాలా గొప్పవాడిలాగా ట్రీట్ చేస్తారు. పెళ్ళి అవ్వకముందు ఆ పిల్లోడే ఒకలాగా బిహేవ్ చేస్తాడు. పెళ్ళి అయిన వెంటనే భార్య తరఫు మాట్లాడడం మొదలు పెడతాడు. అతని ఓన్ జీవితాన్ని అతను నిర్మించుకోవటం మొదలు పెడతాడు. ఎప్పుడైతే అతని ఓన్ జీవితాన్ని అతను ప్లాన్ చేస్తూ పోతూ ఉంటాడో, తల్లిదండ్రులకి కొడుకు ఒక విలన్ లాగా కనిపిస్తుంటాడు. సో పరిస్థితులు ఒక్కొక్క ఫేజ్లో మనం ఆ క్యారెక్టర్స్ని విలన్స్ అయిపోతూ ఉంటారు. ఒక్కొక్క పరిస్థితికి తగ్గట్టుగా మనం తీసుకునే ప్రతి డెసిషన్, నేను తీసుకునే డెసిషన్ పక్కన వాడికి నేను విలన్లాగా కనిపించేలా చేస్తుంది. అది ఎలాగో చూద్దాం. సినిమా మొత్తం కూడా రెండిళ్ల మధ్య జరుగుతూ ఉంటుంది. ఒకటి చంద్రమోహన్ ఫ్యామిలీ అయితే, ఇంకోటి నర్రా వెంకటేశ్వరరావు వాళ్ళ కొడుకు సుబ్బలేఖ సుధాకర్. సో చంద్రమోహన్ ఫ్యామిలీ విషయానికి వస్తే, చంద్రమోహన్కి భార్య జయసుధ, కొడుకు సాయి కుమార్, కూతురు మరియు చంద్రమోహన్ తండ్రి సుత్తివేలు. చంద్రమోహన్ ఒక మామూలు కంపెనీలో ఒక కార్మికుడిగా పనిచేస్తూ ఉంటాడు, ఎంప్లాయీగా. పెద్ద శాలరీ ఏమి ఉండదు. మిడిల్ క్లాస్ అయినందువల్ల వచ్చే శాలరీ అంతా అప్పులు కట్టుకోవడానికి, ఇంట్లో సరుకులకి అయిపోతూ ఉంటుంది. మా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. సాయి కుమార్ ఎడ్యుకేషన్ అయిపోతుంది, బాగా చదువుతాడు, గోల్డ్ మెడలిస్ట్. అయినా కూడా ఉద్యోగం లేకుండా తిరుగుతూ ఉంటాడు. కూతురుది కూడా చదువు అయిపోతుంది, టైప్ ఇన్స్టిట్యూట్ కానీ వెళ్ళొస్తూ ఉంటుంది. వెళ్ళొస్తే క్రమంలోనే పక్కనింట్లో ఉండే శుభలేఖ సుధాకర్ తోటి ప్రేమలో పడుతుంటుంది. సో ఇది ప్లాట్ స్టార్టింగ్, సినిమా బిగినింగ్లో మనకు అర్థమయ్యే విషయం. సో కొన్ని రోజులు జరుగుతున్న తర్వాత ఒకరోజు చంద్రమోహన్ కూతురు ప్రేమ అంటే వీళ్ళ శుభలేఖ సుధాకర్ ఫాదర్ నర్రా వెంకటేశ్వర
ఆ, చంద్రమోహన్ వాళ్ళు ఉండే ఇల్లు కూడా నర్రా వెంకటేశ్వరరావు ఒంటి ఓనర్ అనమాట. సో ఇవి శుభలేఖ సుధాకర్ తోటి జరుగుతున్న ప్రేమాయణం గురించి తెలిసిన నర్రా ఏం చేస్తారంటే ఒకరోజు వీధిలో సారీ ఇది కాదు, దీనికంటే ముందు ఒకరోజు ఒక గొడవ అవుతుంది ఇంట్లో. సాయి కుమార్ ఎన్ని రోజులు ఇలా ఉద్యోగం లేకుండా తిరుగుతావు, నీకు బుద్ధి లేదా అని జయసుధ తిడుతుంది. కనీసం దొంగతనం చేసైనా సరే ₹1 సంపాదించి ఇంట్లోకి వచ్చి మీ నాన్నని డబ్బులు అడుగు అని తిడుతుంది. దానికి కోపం ఉద్రేకంతో ఇంట్లోంచి బయటికి వెళ్ళిన సాయి కుమార్ ఒక చర్చికి వెళ్తాడు. ఆ చర్చ్ దగ్గర వాళ్ళు మనీ కలెక్షన్కి బయలుదేరుతుంటే ఆ గల్లా ఏవైతే డబ్బులు కలెక్ట్ చేసే డబ్బాలు ఉంటాయో అందులో ఒకటి సాయి కుమార్ తీసుకొని ఎవరికి తెలియకుండా అందులో ఉండే డబ్బు అంతా తీసి చిల్లర అంతా తీసి జేబులో వేసుకుంటాడు. మరి అంతా అయిపోయిన తర్వాత రోజు సాయంత్రం ఎవరి డబ్బాలు వాళ్ళు తెచ్చి అక్కడ పెడితే ఒక డబ్బా మాత్రం ఖాళీ ఉంటుంది. అంటే నిన్న వేసిన డబ్బులు కూడా ఏమైనాయి, ఖాళీగా ఎలా ఉంటుంది, ఎవరో ఒకరు దొంగతనం చేశారు అని ఫాదర్ అడుగుతాడు. దానికి ఎవరు అని అడిగితే ఎవరు సమాధానం చెప్పరు. కానీ మేరీ అనే అమ్మాయి మాత్రం నేనే తీశాను అని ఒప్పుకుంటుంది. సో క్షమాపణ చెప్పమంటాడు ఫాదర్. సాయి కుమార్ ఈ విషయం చూసి ఈ అమ్మాయి ఎవరు, నేను దొంగతనం చేస్తే ఈ మేరీ ఎందుకు ఒప్పుకుంది అని మనసులోనే అనుకొని వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఇంకోసారి వీళ్ళ ప్రేమాయణం సాయి కుమార్ చెల్లెలు ప్రేమాయణం గురించి తెలిసిన నర్రా వీధిలోకి వచ్చి గొడవ పెట్టుకుంటాడు. అప్పుడు సాయి కుమార్ వచ్చి అతనితో గొడవ పడుతుంటే చంద్రమోహన్ అడ్డుపడతాడు. ఆ తర్వాత మళ్ళీ జయసుధ, నువ్వు ఇట్లా గొడవ పెట్టుకోవటం కాదు, ముందు ఒక దొంగతనం చేసైనా సరే, దొంగతనం కాదు జయసుధ ప్రతిసారి రెచ్చగొట్టినప్పుడల్లా అనే మాట పట్టుకొని సాయి కుమార్ అదే పని చేస్తూ ఉంటాడు. సో సినిమా హాల్లో బ్లాక్ టికెట్లు అమ్మైనా సరే నువ్వు ₹1 తీసుకుని రా ఇంట్లోకి అంటుంది. కనీసం సినిమా హాల్లో బ్లాక్ టికెట్ అమ్మేవాడైనా సంపాదిస్తున్నాడు, కానీ నువ్వు ₹1 సంపాదించట్లేదు అని మళ్ళీ జయసుధ సాయి కుమార్ని రెచ్చగొడుతుంది. మళ్ళీ అదే పాట పట్టుకొని సినిమా హాల్కి వెళ్ళి ఒక ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేస్తే వాడు కొన్ని టికెట్లు ఇస్తే ఆ బ్లాక్ టికెట్లు అమ్ముదామని ట్రై చేసిన సాయి కుమార్ ఒక అమ్మాయికి, ఇంకా 2 అమ్మాయిల నుంచి ఉంటే ఆ అమ్మాయికి ₹4 ₹10 అమ్ముతూ ఉంటాడు. ఈ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడే అతని చెయ్యి పోలీస్ పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు. ఆ మరుసటి రోజు కోర్టులో సబ్మిట్ చేస్తారు. అయితే ఎలా తప్పించుకోవాలో ఆలోచించిన సాయి కుమార్, నేను ఎవరికైతే టికెట్లు అమ్మట్లేదు, నేను టికెట్లు కొన్నాను, నేను ఎవరికైతే ఇస్తున్నానో ఆవిడ నా భార్య అని చెప్తాడు. అయితే ఆ టికెట్లు కొంటున్నాము కూడా కోర్టులో అవును ఇతను నా భర్తే అని చెప్తుంది. దాంతో మళ్ళీ కంగు తింటాడు సాయి కుమార్. ఇప్పుడు ఇతను నా భర్తే అని చెప్పిన అమ్మాయి ఎవరో కాదు, అక్కడ చర్చ్లో ఇతను దొంగతనం చేస్తే నేనే చేశానని ఒప్పుకున్న ఆ మేరీయే. ఈ కోర్టు ఉదంతం అయిపోయిన తర్వాత ఇతన్ని వదిలేస్తారు, ఇతను బయటకు వస్తాడు. తర్వాత ఈ మేరీతోటి మాట్లాడుతూ, ఎవరు నువ్వు, నన్ను ఎందుకు ఇలా వెంటబడుతున్నావు, ఎందుకు నువ్వు నేను చేసిన తప్పులని ఒప్పుకుంటున్నావు అంటే దానికి మేరీ చెప్తుంది, నేను మీకు 4 years జూనియర్ని, కాలేజ్లో మీరు టాపర్, నేను మిమ్మల్ని చూసే చదువుకున్నాను, మీరు కాలేజ్ అయిపోయాక IAS IPS అవుతారనుకున్నాను, కానీ మీరు ఇలా ఇంత దీనస్థితిలో ఉంటారని అనుకోలేదు, మీకు ఏదో ఒక విధంగా హెల్ప్ అవ్వాలి అని అనుకుంటున్నాను అని చెప్తుంది. దాంతో సరే అని ఇద్దరు ఫ్రెండ్స్గా మారిపోతారు. కానీ ఫ్రెండ్స్ అయితే అవుతారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత సాయి కుమార్కి పెద్ద క్లాస్ జరుగుతుంది వాళ్ళ ఇంట్లో అందరి మధ్య. ఎవరు ఆ అమ్మాయి, ఎందుకు నిన్ను భర్తగా ఒప్పుకుంది, నిజంగా మీ ఇద్దరి మధ్య ఏమైనా ప్రేమ సంబంధం ఉందా ఏంటి అని అడిగితే, లేదు నాకు ఆ అమ్మాయికి తెలియదు నాకు అంటే, లేదు ఏదో ఉంది అంటే, అవును నిజంగానే ఆమె నా భార్య అని చెప్తాడు సాయి కుమార్. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. ఇక్కడితోటి సీన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో రోజు జయసుధ ఒక ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వెళ్తుంది. ఆ హాస్పిటల్లో ఈ మేరీ అనే అమ్మాయి కనిపిస్తుంది.
ఏంటా ఆమె విషయం అని డాక్టర్ని అడిగితే ఆమె అబార్షన్ కోసం వచ్చింది అని చెప్తుంది. బయటకు వచ్చి చూస్తే సాయి కుమార్ నుంచి ఉంటాడు. ఏంటి విషయం అంటే, వీరిద్దరు ప్రేమించుకుంటున్నాము, కాకపోతే అతనికి పరిస్థితి ఇప్పుడు బాగోలేదు, కాబట్టి నేను అబార్షన్ చేయించుకుంటున్నా అంటే డాక్టర్ కూడా చెప్తుంది అబ్బాయి నిజంగా మంచివాడైతే కడుపు ఎందుకు చేస్తాడంటే, కాదు అతను మంచివాడు అని చెప్పటం జయసుధ వింటుంది. నెక్స్ట్ సీన్లోనే ఇంటికి తీసుకొద్దామని అనుకుంటుంది. ఈ మధ్యలో చంద్రమోహన్ ఫాదర్ అయిన సుత్తివేలు అప్పుడప్పుడు బయట ఎవరు కనిపిస్తే వాళ్ళ దగ్గర తిండి తింటూ ఉంటాడు. దీనికోసం ఏం చేస్తాడంటే, ఒక ఇంట్లోకి దూరిపోయి వాళ్ళ ఇంట్లో పెసరట్టు తినటం కోసం, మా మనవడు ఉన్నాడు, బిహెచ్ఎల్లో జాబ్ చేస్తున్నాడు, 20,000 శాలరీ, మీ మనవరాలకి ఇచ్చి పెళ్లి చేస్తారా అది ఇది అని అబద్ధాలు చెప్పొస్తాడు. అదే రోజు ఏ ఇంట్లో అయితే అబద్ధాలు చెప్పాడో వాళ్ళు వచ్చి ఇంట్లో కూర్చుంటారు. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి. కాదు, అతను చెప్పినవన్నీ అబద్ధాలు, మా అబ్బాయికి ఇంకా ఉద్యోగం కూడా రాలేదు అని చెప్తారు. అయినా సరే పర్వాలేదు, మేము ఉద్యోగం కూడా మేమే చూపించుకుంటాం, మీరు అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయండి అంటారు. దాన్ని వాళ్ళు మాట్లాడుతుండే లోపే ఈ అమ్మాయి మేరీ అనే అమ్మాయితోటి సాయి కుమార్ని తీసుకొని జయసుధ ఆ ఇంటికి వస్తుంది. సారీ, మీరేమనుకోవద్దు, మా అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, పిల్లోడు కూడా పడుతున్నాడు అంటుంది. దాంతో అక్కడితో సెటిల్ అవుతుంది. మరి చంద్రమోహన్ ఏం జరుగుతుంది అంటే జరిగిన విషయం అంతా చెప్తుంది. ఇతని పెళ్ళి ఎటు సెట్ అయింది, మరి కూతురు సంగతి ఏంటి అని అడిగితే, కూతురు కూడా పక్కన ఇంటి అబ్బాయిని ప్రేమిస్తుంది కదా, వాళ్ళ ఫాదర్తో మాట్లాడి వస్తానంటే కష్టం మీద నర్రా వెంకటేశ్వరరావుని 50,000 కట్నానికి వాళ్ళ అబ్బాయిని ఇచ్చేటట్టుగా ఒప్పించి వస్తుంది. మరి ఈ పెళ్ళికి కావాల్సిన 50,000 ఎక్కడి నుంచి వస్తాయి అని ఆలోచిస్తుంది. అప్పుడు చంద్రమోహన్, నేను రిటైర్ అవుతాను, నా పిఎఫ్ ఒక 50,000 రావచ్చు అని చెప్పి ఒప్పిస్తాడు. పిఎఫ్ కోసం రిటైర్ అయిపోయింది, పిఎఫ్ కోసం అప్లై చేయంగా ఇంత ఇమ్మీడియట్గా పిఎఫ్ రాదు, మినిమం 45 days పడుతుంది, నీకు ఇమ్మీడియట్గా రావాలంటే హెడ్ ఆఫీస్కి వెళ్ళి నువ్వు రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే హెడ్ ఆఫీస్కి వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కాలి, వెళ్ళి రావడానికి మినిమం 1,500 రూపాయలు కావాలని తన దగ్గర ఉన్న మోపెడ్ని సెకండ్ హ్యాండ్కి బేరం పెడతాడు. దానికి 1,000 రూపాయల కంటే ఎక్కువ రావు అని బేరం చేసేలోపే ఆ మోపెడ్ని ఒక లారీ వచ్చి గుద్దేస్తుంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి హైదరాబాద్ ఆలోచిస్తుంటే, ఈ సినిమా మొత్తం కూడా తిరుపతిలో షూట్ చేశారు. మనకి బయట జరిగే ప్రతి సీన్లోనూ తిరుపతి కొండలు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఉంటాయి. సో హైదరాబాద్ ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే వీళ్ళ కోడలైనటువంటి మేరీ అమ్మాయి వచ్చి తన దగ్గరున్న ఒకే ఒక గొలుసు ఇచ్చి, మీది తాకట్టు పెట్టి మీ డబ్బులు తీసుకోండి, తర్వాత ఎప్పుడైనా ఇవ్వచ్చు అని చెప్తుంది. సార్, మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు సార్ అంటుంది. సార్ అని ఎందుకు అంటున్నావమ్మా, మావయ్యాను అంటాడు. అక్కడితోటి ఈ మేరీ అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక సభ్యురాలుగా మారిపోతుంది. ఆ గొలుసు తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతోటి ట్రైన్ ఎక్కుతాడు చంద్రమోహన్. ఇక్కడ దాకా మనం ఒక కుటుంబంలో ఒక అబ్బాయికి ఉద్యోగం లేకపోతే అట్లా ఎట్లా ట్రీట్ చేస్తారు అతను. ఇంకోటి ఇదే మధ్యలో ఇంకో సీన్ ఉంటుంది. వీళ్ళందరికీ చంద్రమోహన్ పనిచేసే కంపెనీలో ఉద్యోగులందరికీ ఉండే సమస్యలను పరిష్కరించమని చెప్పి చంద్రమోహన్ వాళ్ళ ఒక యూనియన్ లీడర్గా పనిచేస్తూ ఉంటాడు. కానీ ఈ ధర్నాని ఎలాగైనా ఆపాలి అని చెప్పేసి, స్ట్రైక్ని ఆపాలని చెప్పి మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే సాయి కుమార్ని పిలిపించి నీకు జాబ్ ఇస్తాము, సో చంద్రమోహన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ చంద్రమోహన్ 1000 మంది కుటుంబాలని మనం రోడ్డుకి ఇచ్చి ఒక్కడికి జాబ్ కోసం నేను అలా చేయలేను అని చెప్తాడు. అక్కడితోటి ఒక కొడుకుకి తండ్రికి మధ్య వైరం ఏర్పడుతుంది. నాకు ఇన్ని రోజులకి జాబ్ రాలేదు, ఒక్క మంచి జాబ్ ఇంత పెద్ద కంపెనీలో వస్తుంటే మా తండ్రి అడ్డుకుంటున్నాడు అనే ఫీలింగ్ అక్కడితో డెవలప్ అవుతుంది. పరిస్థితులు చూడండి, అప్పటిదాకా బాగానే ఉన్న రిలేషన్స్ జస్ట్ ఎవరో ఒక పరిస్థితి కల్పించడం వల్ల వీళ్ళిద్దరికి వైరం ఏర్పడి ఇద్దరు శత్రువుల్లా మారుతారు. ఇటు చూస్తే
ఆ, చంద్రమోహన్ ఫాదర్ ఎవరైతే సుత్తివేలు ఉన్నాడో ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. ఐఆమ్ పరాంకుశం రిటైర్డ్ అని చెప్పేసి ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. ఇతను ఖాళీగా తిరుగుతూ ఉంటాడు కాబట్టి, తింటూ తిరుగుతూ ఉంటాడు కాబట్టి అతనికి ఇంట్లో కూడా రెస్పెక్ట్ ఉండదు. వీళ్ళ పిల్లలు కానీ, సాయి కుమార్ కానీ, వాళ్ళ చెల్లి కానీ అతని తాతయ్య అనాల్సిన నోటితోటి ముసలోడా అంటుంటారు. సో చూసే ప్రేక్షకుడు కూడా అది చూస్తున్నప్పుడు ఏంటి ఈ ముసలోడు బాగానే ఉన్నాడు కదా, ఏదైనా పని చేయొచ్చు కదా అని అనుకుంటుంటాం. మనం అనుకునే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సెకండ్ హాఫ్లో ఆన్సర్ ఉంటుంది. ఇతను ఇక్కడికి ఎందుకు ఆపుతున్నా అంటే ఇది ఇంటర్వెల్ అనమాట. ట్రైన్ ఎక్కడంతో మొత్తం పరిస్థితి తల్లకిందులు అవుతుంది సెకండ్ హాఫ్లో. సో ఇంటర్వెల్లో ఏమవుతుందంటే చంద్రమోహన్ ఎక్కిన ఆ ట్రైన్ కూలిపోతుంది. ఒక బ్రిడ్జ్ మీద కూలిపోయి చంద్రమోహన్ చచ్చిపోయాడు అనుకుంటారు అందరూ. సో ఇప్పుడు చంద్రమోహన్ చచ్చిపోతాడు. ఇప్పుడు ఒక మనిషి ఆదాయం అంతా, కుటుంబానికి ఆదాయం అంతా ఇస్తున్న ఒక మనిషి చచ్చిపోతే అప్పుడు ఒక్కొక్కళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అప్పుడు ఒక్కొక్కళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఇక్కడ చూపిస్తాడు. 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది, ఎవరు ఇంట్లో అన్నాలు తినరు. జయసుధ కోడలు ఒక రూమ్లో కూర్చొని ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఇదే టైంలో పక్కనింటి నుంచి శుభలేఖ సుధాకర్ ఒక క్యారేజ్ తీసుకొని ఆ ఇంటికి వస్తాడు. 2 రోజుల నుంచి అన్నం తినకుండా ఉన్న సుత్తివేలు వాళ్ళ తాత ఆ క్యారేజ్ చూసి పైకి తీసుకెళ్ళిపోయి అన్నం తింటూ ఉంటాడు. దాన్ని చూసిన సాయి కుమార్, నువ్వు మనిషివేనా, ఇంట్లో పోయి అందరూ దుఃఖంతో ఉంటే నువ్వు ఎట్లా అన్నం తింటున్నావు అంటే, నాకు ఆల్సర్ కదా అందుకు ఆపుకోలేకపోయా అంటే, నీ కొడుకు చచ్చిపోతే పిండం పెట్టాలన్న కనీసం రెస్పాన్సిబిలిటీ కూడా లేదా నీకు అంటే, అప్పుడు సుత్తివేలుకి బల్బ్ వెలుగుతుంది. సరే అని బయటికి వెళ్ళి బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అడుక్కుని వచ్చిన డబ్బులతోటి ఇంట్లో సరుకులు తీసుకొచ్చి తన కొడుకు పిండం పెడతాడు. అక్కడ నీకు అడుక్కు తిని వచ్చిన డబ్బులతో మా నాన్నకు నువ్వు పిండం పెట్టక్కర్లేదంటే, దానికి సుత్తివేలు, నువ్వు కనీసం అడుక్కు తినొచ్చన్న పెట్టాను, నీకు అది కూడా చేత కాదు కదరా, నువ్వు నన్ను ఎట్లా ప్రశ్నిస్తున్నావు అని సుత్తివేలు అంటాడు. ఆ నెక్స్ట్ సీన్లో ఇన్ని రోజుల నుంచి జాబ్ లేకుండా ఉన్న సాయి కుమార్ తన ఫాదర్ చనిపోయారు కాబట్టి ఆ చంద్రమోహన్ కొలీగ్స్ అందరి దగ్గరికి వెళ్ళి ఆ ఆఫీస్లో ఉద్యోగం కోసం అడుగుతాడు. వాళ్ళందరూ కూడా ఇతనుకున్న మంచి పేరు వల్ల అది వాళ్ళ మేనేజర్కి ఇతన్ని రికమెండ్ చేస్తాడు. ఎంతో కష్టం మీద అందరిని రికమెండేషన్ మీద అందరూ అడ్వైస్ చేయటం వల్ల సాయి కుమార్కి ఎట్టకేలకు ఉద్యోగం వస్తుంది. అందరి పెళ్ళిళ్ళు అవుతాయి. ఇటు సాయి కుమార్ పెళ్ళి అవుతుంది, అటు శుభలేఖ సుధాకర్ వీళ్ళ చెల్లిది పెళ్ళి అవుతుంది. ఈ పెళ్ళి అనేది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే, ఇక్కడి నుంచే ఒక్కొక్కళ్ళ బిహేవియర్ మారటం మొదలు పెడుతుంది. ఒక్కొక్కరి ప్రవర్తన ఎలా మారుతుందో చూద్దాం. ఈ తర్వాత ఇతనికి రావాల్సిన పిఎఫ్ అమౌంట్ వస్తుంది. దాంతో వీళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇతను చనిపోయాడు కదా, ఇక్కడ ఇతని చంద్రమోహన్కి సంబంధించిన ఎల్ఐసి అమౌంట్ వస్తుంది. ఎల్ఐసి అమౌంట్ ₹1,00,000 వస్తుంది. ₹1,00,000 10,000 వస్తుంది. ఆ పిఎఫ్ అమౌంట్ 10,000 వచ్చి జయసుధాకు వెళ్తుంది. తర్వాత ₹1,00,000 చెక్ వచ్చి ఈ సాయి కుమార్ చేతిలో పడుతుంది. ఈ మరుసటి రోజు ఒక 4 రోజులు అయిపోయిన తర్వాత వీళ్ళ అల్లుడు సుధాకర్ తన జీతం తీసుకొచ్చి జయసుధాకి ఇస్తాడు, ఇంట్లోనే ఉంటున్నాం కదా అని చెప్పి. వెంటనే సాయి కుమార్ కూడా వచ్చి తన జీతం 600 తీసుకొచ్చి చేతిలో పెడతాడు. ఇదేంటి 600 ఉంది ఏంటంటే, ఇది నా షేరు, నేను నా జీతం మొత్తం ఒక ఫ్లాట్ తీసుకుంటున్నాను, దానికి కడుతున్నాను, ఈ చిన్న ఇంట్లో ఎన్ని రోజులు ఉంటామంటాడు. చూసా, ఇప్పటిదాకా ఇంట్లోనే ఉంటున్నాడు, ఉద్యోగం లేకపోతే. ఉద్యోగం ఒక్కసారి వచ్చేసరికి ఎలా వచ్చిందో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ ఆ ఉద్యోగం రాగానే వెంటనే తన ప్రవర్తన మారిపోయి నేను ఇల్లు కొనేసుకొని నాకు సొంతంగా ఉంటున్నా అంటాడు. ఇతను ఇల్లు కొంటున్నాడు అనే విషయం వినంగానే అతని చెల్లెలు తన భర్తను లాక్కొని వెళ్ళి, మీకెందుకు, నేను నాటకం నడిపిస్తా అని, మేము కూడా ఈ నెల జీతం ఇవ్వలేమమ్మా అని చెప్తుంది. సరే అని అంటే, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఇంట్లో ఉంటే తను వంతు షేర్ ఇస్తేనే ఉండాలన్నమాట అనే విషయం అర్థమవుతుంది జయసుధకి. దాంతో తనకు వచ్చిన పిఎఫ్ 10,000 నుంచి
₹600 తన వంతు 300 తన మావయ్య నుండి సుత్తివేలు 300 ఇచ్చి ఇప్పటి నుంచి నువ్వే ఇంటి పెద్దవి అని సాయి కుమార్ చెప్తుంది. ఇలా ఈ ఇలాంటి పరిణామాన్ని ఎక్స్పెక్ట్ చేయని సాయి కుమార్ సరే అని చెప్పి ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో సుత్తివేలు ఖాళీగానే ఉంటున్నాడు కదా, ఇలా తాతగారు అన్నం పెట్టమ్మా అంటే, ఇప్పటిదాకా ఇన్ని రోజులు బాగానే ఉన్న మనవరాలు నీ టేబుల్ మీద అన్నం పెట్టింది నీకు కాదు, మా ఆయనకి లే బయటికి పో అంటుంది. ఆ అవమానాన్ని భరించిన సుత్తివేలుకి అర్థమవుతుంది, ఇప్పటి నుంచి నేను ఏదైనా రూపాయి సంపాదిస్తేనే కానీ నాకు అన్నం పెట్టరనమాట, తనకు ఇక్కడ గౌరవం లేదు అని అర్థం చేసుకుంటాడు. వెంటనే తను బయటికి వెళ్ళిపోయి అప్పటిదాకా ఏ పని పాట చేయకపోయినా ఒక పెళ్ళిళ్ళలోకి వెళ్ళి ఒక వంటవాడిగా చేరతాడు. ఆ నెల రోజులు కష్టపడి తన జీతాన్ని తీసుకొచ్చి, ఇదిగో ఇప్పుడు నేను ఆర్డర్ చేస్తున్నాను అన్నం పెట్టండి అంటాడు. ఇది వీళ్ళు పిల్లలు జీర్ణించుకోలేరు. వాళ్ళు మళ్ళీ వెళ్ళి తల్లితో కంప్లైంట్ చేస్తారు, తాతయ్య చేసే పని బాగాలేదు, అందరూ మమ్మల్ని అడుగుతున్నారు, సో తాతయ్యని పని చేయొద్దని చెప్పు అంటాడు. ఒక మిడిల్ క్లాస్లో బతుకుతున్న వాళ్ళు బతక నేర్చిన తెలివితేటలు లేకుండా ఎంతవరకు ఏదో ఒక ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని చెప్పి అనేవాళ్ళు అన్నం పెడతారా? పెట్టరు. నీ బతికేదో నువ్వు బతకాలి, నీ ఉద్యోగం ఏదో నువ్వు వెతుక్కోవాలి. అది చీప్ పని అయినా కాస్ట్లీ పని అయినా, ఏరోప్లేన్లో పని అయినా సరే, బస్ స్టాండ్లో పని అయినా సరే, పని దొరికి నీ పొట్టలోకి అన్నం మెతుకులు వెళ్ళే పని చేసుకోవాలి. కానీ వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారని మనం కూర్చుంటే ఎవడో వచ్చి అన్నం పెట్టాడు అనే విషయం తెలుసుకోనని నాళ్ళు ఫ్యామిలీస్ అట్లాగే దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతాయి అనే విషయం ఇక్కడ తెలుసుకోవాలి. కానీ వీళ్ళు తెలుసుకోరు. ఇంట్లో పిల్లలు అన్నారు కదా అని దొరక్క చేసిన పని, జీవితంలో ఫస్ట్ టైం చేసిన పని సుత్తివేలు వదులుకుంటాడు. మళ్ళీ ఇంట్లో కూర్చుంటాడు. ఇంట్లో కూర్చున్న అయితే ఇక్కడ జయసుధ ఏమంటుందంటే, మావయ్య మీరు ఇంట్లో అన్నం పెడితే తినండి, లేదా తిడితే తిట్టించుకోండి, కానీ పనికి మాత్రం వెళ్ళకండి అని చెప్తుంది. అటు ఇంట్లోంచి బయటికి వెళ్ళలేడు, ఇటు పిల్లలతోటి తిట్లు తినలేడు, మరి ఏం చేయాలి అని ఆలోచించిన సుత్తివేలు నెక్స్ట్ మూమెంట్లో తను ఒక అయ్యప్ప మాల వేసుకుంటాడు. రోజుకి నేను 2 అరటిపళ్ళు తింటాను, మంచినీళ్ళే తాగుతానని చెప్తాడు. మళ్ళీ ఇక్కడ కూడా తన సాయి కుమార్ తనకున్న దరిద్ర బుద్ధిని చూపించుకొని, తీరా మాల అయిపోయిన తర్వాత నేను శబరిమల వెళ్తా అంటే నన్ను మాత్రం డబ్బులు అడగద్దు అని తన నీచ బుద్ధిని బయట పెట్టుకుంటాడు. దానికి సుత్తివేలు అంటాడు, ఇది నేను లైఫ్ లాంగ్ వేసుకున్న మాలనేనైనా 2 నెలలు అయిపోదు, నువ్వేమంత బాధపడాల్సిన పని లేదు అంటాడు. రోజులు ఇట్లా గడుస్తూ ఉంటాయి. ఒకరోజు సాయి కుమార్ తన ఫాదర్కి పెద్ద కర్మ చేస్తున్న రోజు అనుకోకుండా ట్రైన్ యాక్సిడెంట్లో బతికి బయటపడ్డ చంద్రమోహన్ ఆ ఇంటికి వస్తాడు. దీంతో ఒక పక్క డబ్బులు వస్తాయో తెలియదు ఎల్ఐసివి, ఇక్కడేమో ఇతను వీళ్ళ ఫాదర్ వచ్చి ఉంటాడు, రకరకాలైనటువంటి గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఈ ఫాదర్ చనిపోవటం వల్ల ఇతనికి ఉద్యోగం వచ్చింది, పెళ్ళిళ్ళు అయినాయి, మళ్ళీ వీళ్ళ స్టాఫ్ అందరినీ పిలిచి పెద్ద కర్మ చేశాడు. ఇంత జరిగిన తర్వాత ఇతను బయటపడ్డాడని తెలిస్తే జాబ్ పోతుంది, ఎల్ఐసి డబ్బులు పోతాయి. ఇవన్నీ ఊహించుకున్న సాయి కుమార్ చంద్రమోహన్ని ఒక రూమ్లో పెట్టేసి ఉంచుతాడు. అట్లా చాలా రోజులు ఉంచి ఒక గొడవలు కూడా జరుగుతాయి. తర్వాత లాస్ట్కి ఈ గొడవల నుంచి బయటపడడానికి జయసుధ చంద్రమోహన్ కలిపి ఒక అర్ధరాత్రి బయటికి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కి ఇంకో చోటుకు వెళ్ళిపోతున్నట్టుగా సినిమా అయిపోతున్నట్టుగా చూపిస్తారు. ఇక్కడే వీళ్ళకి ఎల్ఐసి డబ్బులు ఇచ్చినటువంటి పెద్ద ఆయన ట్రైన్ ఎక్కబోతుంటే సుత్తివేలు అతన్ని ఆపుతాడు. ఎందుకయ్యా నన్ను ఆపావు, నన్ను ఇక తరుముతున్నారంటే ఎవరు అంటే, నేను 10 లక్షలు ఎల్ఐసి చేశాను, ఇప్పుడు అది నా పిల్లలకి తెలిసింది, వాళ్ళందరూ ఫ్యామిలీస్తో కలిపి నన్ను చంపటానికి ట్రై చేస్తున్నారు, నేను పారిపోవాలి అంటాడు. టోటల్గా పేదరికం, దారిద్ర్యం అనేది మనిషిని ఏ రకంగా ఎన్ని రకాల హింసలకు గురి చేస్తుంది, డబ్బు అనేది మనుషుల్ని ఎలా పీల్చి పిప్పి చేస్తుంది అనేది ఈ సినిమా డైరెక్టర్ మనకు చూపిస్తాడు.
ఇందులో ఎక్కడ ఎవరు విలన్స్ కాదు, అందరికీ అవసరాలు ఉన్నాయి, అందరికీ డబ్బులు కావాలి, ఇమ్మీడియట్గా కావాలి, కష్టపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏదైనా సినిమాలో కష్టపడితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కష్టపడి ఒక్కొక్క మెట్టు పైకి వచ్చినట్టుగా కూడా చూపించిన సినిమాలు ఏమైనా ఉంటాయేమో, ఉంటే బాగుండు అనిపించింది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పిక్చర్లో ఈమె ఎవరో కాదు, ఈశ్వరీరావు. నేను లోకల్ సినిమాలో నాని వాళ్ళ మదర్గా రోల్ చేసింది కదా, ఆవిడ ఈమె ఎప్పుడో 1991లో వచ్చిన సినిమాలోనే చేసిందంటే దాదాపు 20-30 ఇయర్స్ జర్నీ చేసింది. మధ్యలో రామకృష్ణ, రాధా, భానుప్రియ, సౌందర్య, రంభ వీళ్ళందరూ కూడా ఒక ఫేజ్లో ఒక వెలుగు తర్వాత డ్రాప్ అయినా కూడా ఈవిడ మాత్రం చిన్న చిన్న పర్ఫార్మెన్స్ బేస్డ్ రోల్స్ చేస్తూ వచ్చి చివరికి ఇప్పటికీ కూడా తను ఆ రోల్స్ మంచి రోల్స్, ఈవెన్ రజనీకాంత్ పక్కన చేసే రోల్ కూడా చేసింది. చాలా సైలెంట్గా ఈవిడ తన కెరియర్ని కంటిన్యూ చేసింది. ఎక్కడ బ్రేక్ లేని కెరియర్ ఈమెదేమో అనుకోవచ్చు. సో అదండి ఇవాళ మూవీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.